మరాఠీ నటి భాగ్యశ్రీ బోర్సే తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వేగంగా ఏర్పరచుకుంటోంది. అందచందాలు, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. టాలీవుడ్ లో భాగ్యశ్రీ కెరీర్ ప్రయాణం ప్రారంభంలోనే పెద్ద హీరోలతో మొదలైంది. అయితే కమర్షియల్ విజయాలు ఇంకా పూర్తి స్థాయిలో దక్కలేదు. రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించిన తొలి సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన చేసిన కింగ్డమ్ సినిమాకు సైతం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రాలు కమర్షియల్ గా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఆమె నటన, గ్లామర్ మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చిపెట్టాయి. ఇటీవల రామ్ పోతినేనితో కలిసి నటించిన ఆంధ్రా కింగ్ తాలూకాలో భాగ్యశ్రీ తన నటన ప్రతిభను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల్లో అభిమానుల బలాన్ని మరింత పెంచుకుంది. మోడలింగ్ రంగం నుండి మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలకు ఆమె వేగంగా మారడం మరియు ప్రతి ప్రాజెక్టులో ఆమె చూపించే అంకిత భావం, టాలెంట్ టాలీవుడ్ లో ఆమెను ఒక ఎదుగుతున్న తారగా నిలబెట్టాయి. ఆమెకిప్పుడు కావాల్సిందల్లా కేవలం ఒక ఘనమైన కమర్షియల్ విజయం మాత్రమే. ఒక్క పెద్ద హిట్ పడితే ఆమె స్టార్డమ్ మరింత పెరగడం ఖాయం. కమర్షియల్ చిత్రాలతో పాటు భాగ్యశ్రీ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన పాత్రల వైపు కూడా అడుగులు వేస్తోంది. తాజాగా 1990ల నాటి నిషేధిత కాలం నేపథ్యం మరియు సామాజిక అంశాల ఆధారంగా రూపొందనున్న ఒక మహిళా ప్రధాన చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. ఈ చిత్రంలో ఆమె సామాజిక సవాళ్లతో పోరాడే ఒక నిర్భయ యువతి పాత్ర పోషించనుందట. ఈ పాత్ర ఆమె నటనలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ ఆసక్తికరమైన కథాంశం కలిగిన చిత్రాన్ని స్వప్న సినిమాస్ దర్శకుడు వేణు ఒడుగుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. వరుసగా పెద్ద ప్రాజెక్టులతో పాటు ఇలాంటి విభిన్నమైన పీరియాడికల్ డ్రామాలో నటించే అవకాశం దక్కించుకోవడం భాగ్యశ్రీ బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. సరైన ఒక్క ఘన విజయం దక్కితే టాలీవుడ్ లో ఈ మరాఠీ సుందరి స్థానం మరింత పదిలం కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.